హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గృహప్రవేశం వీడియో పార్ట్ 2 అండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు పూజ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా పూజారి గారు కూడా కొన్ని మనకు తెలియని విషయాలు అయితే తెలియజేశారండి. అవి కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. నాకైతే కొన్ని విషయాలు తెలియదు. అవి ఏంటి, ఎలా చెప్పారు అనేది కూడా నేనైతే చాలా క్లియర్గా చెప్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్ ప్రాబ్లం. బెంగళూరు కదా, కన్నడ. పూజారి గారికి కన్నడ వచ్చు, మనకు కన్నడ రాదు. ఆయనకు వచ్చి రాని తెలుగులో మనకు చెప్తూ ఉన్నారనమాట. అది తన మాటలు కొన్ని కొంచెం ఫన్నీగా కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇంకా పూజారి గారు కూడా చాలా జోవెల్గా మాట్లాడుతున్నారనమాట. ఇంకా ఇక్కడైతే గడప పూజ అయిపోయిన తర్వాత పిల్లలు బాగా ఆడుతున్నారండి. ఇక్కడైతే ఇంక మా మరిది మా చెల్లి పాలు పొంగిస్తున్నారనమాట. ఇంకా ఈ ఇంట్లోకి స్టవ్ అవి తీసుకురాలేదండి. ప్రస్తుతానికి అవసరానికి ఈ చిన్న సిలిండర్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా సామాన్ ఏమీ షిఫ్ట్ చేయలేదు, అందుకని అవసరానికి పాలు పొంగించాలి కదా, ఈ చిన్న సిలిండర్ తీసుకొచ్చారు. ఇంకా మా సైడ్ అయితే మా ఊర్లో ఇట్లా సిలిండర్ లేకపోతే రాళ్ళు పెట్టేసి, ఇటుక రాళ్ళు పెట్టేసి పాలు పొంగిస్తారు. అది పొయ్యితో సమానం కదా, ఇట్లా గ్యాస్ కాకుండా కట్టెల పొయ్యితో సమానం. కట్టెలు పెట్టేసి పొంగిస్తారు. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అలాగే పొంగిచ్చారు. ఇంకా ఇక్కడైతే ఈ స్టవ్ తీసుకొచ్చామన్నమాట, చిన్న స్టవ్. ఇద్దరు కలిసి అందులో పాలు పోసేసి పాలైతే పొంగిస్తున్నారనమాట. అది కూడా పూజారి చెప్పిన పద్ధతిలో. అంటే మన సైడ్ పూజకి ఇక్కడ పూజకి పూజా ఫలితం ఒకటైనప్పటికీ పూజ చేసే విధానం మాత్రం కొంచెం తేడా ఉందండి. చెడ్డగా అని కాదు కానీ మంచిగానే ఉంది, కాకపోతే చేంజ్ ఉంటుంది. మన ఏరియాని బట్టి పూజ చేసే విధానం కూడా మారుతూ ఉంటుంది. సో ఇక్కడైతే పూజ అయితే చేపిస్తున్నారు. ఆయన చెప్పిన విధంగా వీళ్ళైతే చేస్తూ ఉన్నారు. ఇంకా మనకేంటంటే కొన్ని తెలిసినప్పటికీ వాళ్ళు చెప్పింది ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఇంకా ఇక్కడైతే ఇద్దరు పాలు పోసేసి అగ్నిదేవుడికి తాంబూలం ఇస్తున్నట్టుగా ఇప్పించేసి ఇక్కడైతే పాలైతే పొంగిచ్చేస్తున్నారు. ఇంకా పాలు పొంగిచ్చేటప్పుడైతే వీడియో ఏమీ షూట్ చేయలేదన్నమాట. అవి పొంగుతున్నప్పుడు షూట్ చేయలేదు. ఇదిగోండి పాలైతే బాగా పొంగిపోయాయి. 4 వైపుల నుంచి బాగా పొంగాయి. మాకు వీడియో తీయాలన్న థాట్ రాలేదులేండి, అందరం అలా చూస్తూ ఉండిపోయాము. పూజారి గారు ఏంటంటే పొంగిన పాలు కింద నేల పాలు అవ్వకుండా, అంటే కింద పడిపోకుండా ఒక కడాయిలోకి ఎత్తిపెట్టమన్నారనమాట. ఇదిగోండి ఈ విధంగా ఒక దాంట్లోకి మొత్తం కూడా ఎత్తిపెట్టమన్నారు. ఇంకా ఎందుకనేది నాకైతే తెలియదండి. ఆ టైంలో నేను దగ్గర లేననమాట, మీనింగ్ తెలీదు. మొత్తం అయితే అలా పెట్టమని చెప్పారు. ఇంకా ఆ పాలు అందరికీ ఇవ్వాలి కదా, వచ్చిన వాళ్ళందరికీ కొంచెం ప్రసాదంగా ఇవ్వాలి కదా, అందుకని షుగర్ వేస్తుంది. ఇక్కడ మేమేం మాట్లాడుకుంటున్నామంటే ఫోటో కోసం వచ్చిన తిప్పలండి ఇవన్నీ. ఒక ఫోటో తీద్దామని చెప్పి తనని షుగర్ ఏమంటే పక్కన పిల్లలు బాగా సౌండ్ చేస్తున్నారు. ఇంకా అసలు ఆ సౌండ్కి ఏమి వినిపించట్లేదు అనమాట. కాకపోతే పాలు పొంగిన వీడియో మనకు రాలేదు కదా షూటింగ్లో, పాలు మళ్ళీ పొంగిచ్చవా అని చెప్పేసి పక్కన వేరే సిస్టర్ అడిగారు. ఇంకా అందుకని మా చెల్లి మళ్ళీ పాలు పొంగిస్తుంది. ఇక్కడైతే ముగ్గురం కలిసి ఒక ఫోటో దిగండి అని చెప్పేసి పక్కన సంధ్య సిస్టర్ అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళ మా మరిదికి ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అని తననమాట. అక్క ముగ్గురు కలిసి ఒక వీడియో తీసుకోండి అక్క, బాగుంటుంది, ఒక చిన్న క్లిప్ తీసుకోండి, లేదంటే ఒక చిన్న ఫోటో తీసుకోండి అంటేనో అలా నించుండిపోయామండి. అలా స్టైల్ కొడుతుంటే నవ్వుకుంటున్నాం అనమాట. ఇంకా పూజారి గారు అయితే ఇక్కడ కలశ పూజకి అన్నీ ఏర్పాటు చేస్తున్నారండి. కలశ పూజ చేస్తున్నారు. అక్క 3 స్టెప్స్ వచ్చేటట్టు పెట్టు. ఇక్కడికి రాను, ఇక్కడ ఒకటి డబుల్ ప్లాస్టర్లు ఉన్నాయి అక్క. ఓకే ఓకే. ఇక్కడైతే నాన్న, నేను, ఇంకా అత్త కూతురు అందరూ కలిసి ఇదిగో ఈ విధంగా పూలైతే అలంకరిస్తున్నాం అనమాట గుమ్మానికి. ఎందుకంటే ముందుగా అలంకరించడం ఏది కూడా కనీసం గుమ్మానికి పసుపు కూడా ముందుగా పెట్టనివ్వలేదండి. ప్రతిదీ అంటే ఇంట్లో ఏ ఒక్క చిన్న అలంకరణ కూడా ముందుగా చేయనివ్వలేదనమాట. ప్రతిదీ కూడా గృహప్రవేశం అంటే గడప పూజ జరిగి లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రమే ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేసాము. మామూలుగా అయితే కొంచెం పువ్వులు అవన్నీ కూడా గుమ్మానికి ముందుగానే అలంకరిస్తాం కన్నా పూజారిగా అయితే అలా వద్దని చెప్పేశారనమాట.
अपवित्र पवित्र सर्वस्थान समाक्षभ्यंतरस्य ओम अच्युताय नमः ओम अच्युताय नमः ओम अनंताय नमः ओम अनंताय नमः ओम श्री गोविंदाय नमः ओम श्री गोविंदाय नमः चक्रकोट प्रस्तुत प्रक्षाल्य प्रचोदयाश्रेताभ्यो नमः రెండు తీసుకోండి మీరు వదిలేండి ఇలా పెట్టుకోండి రెండు ఓం వనమాలి దేశాంగి శంకే చక్రే చంద్రకే శ్రీమన్నారాయణ విష్ణు ಒಂದು वनमाले देशांगे शंके चक्रे चंद्रके श्रीमन्नारायण विष्णु वासुदेवो विरक्षत भूमिर्तेन धरणी ఇది పుస్తకం చూడండి ఇట్లా రెండు చెరికి వెళ్ళిచేసుకోండి ಎರಡು వెళ్ళిచేసుకోండి వాళ్ళకి చెవులకి వాళ్ళకి చేయండి ಕೈ ఓం శ్రీదాభ్యో నమః భూమిర్ధేన కుంకుమ వెళ్ళేలా రింగ్ ఫింగర్ ఇలా రావాలి వెనక నుంచి భూమిర్ధేనర్ధరణి లోకదా భూమిర్ధేనర్ధరణి లోకదారిణి దదాశివరాహేన కృష్ణేన శతవాహనాం యన్మయాదశకం పాపేన జీవామి శరదశ్రుతం తిలకాన్ ధారయామి హరిద్రలలాటే కస్తూరి తిలకాన్ ధారయామి అంధారయామి శ్వేతాభ్యో నమః వనమాలికాన్ ధారయామి శ్రీదేవి దేవతాభ్యో నమః దేవతా निक्षिप्य आम्रपल्लवं निक्षिप्य नारिकेलग्लिङ्गस्य श्रदाभ्यो नमः नारिकेलग्लिङ्गस्य हरिद्रलाटे श्रदाभ्यो नमः लिङ्गस्य ललाटे सिन्दूराणि निक्षिप्य श्रदाभ्यो नमः ललाटे सिन्दूराणि निक्षिप्य श्रदाभ्यो नमः ओम श्रीदेवी देवताभ्यो नमः ओम भोः स्वशदाभ्यो नमः श्रीदेवताभ्यो नमः ओम कलस्य मुखे विष्णुकण्ठे लक्ष्मी समाश्रितः मूले ततस्थो ब्रह्मा मध्ये मातृगणाश्रितः कुक्षौरसागरः सर्वे सप्तद्वीपाः सुन्दरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वणः अङ्गैः सहिताः सर्वे कलशाम्बो समाश्रिताय देवपूजार्थं दुर्दक्षकारकः गङ्गे जमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् श्वेताभ्यो नमः वैकुण्ठवासिने श्रीगिरिजाय नमः आगच्छ आगच्छ आगच्छेति ఓ జాగా శుద్ధి నీళ్ళతో శుద్ధి చేయాలంటే 7 నదులు ఇంకా నీళ్ళు తీసుకురావాల్సి పడుతుంది అంటే 7 నదులు ఇంకా నీళ్ళు తీసుకురావాల్సి పడుతుంది తెచ్చకైతుందా మీకు ఇప్పుడు తెచ్చకైతుందా అయ్యాలి కానీ మంత్రంతో సాధ్యం కాదు ఏమీ లేదు మంత్రంతో ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది అయినా అందువల్ల మంత్ర ముఖాంతరం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింపు అంటే ఈ సప్త నది దేవతలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఈ కుంభంలోకి ఆవాహన అయ్యి ఆ సప్త నది జలంకి ఎంత పవిత్రత ఉంటుందో అంత పవిత్రత ఈ జలంకి ఇచ్చి ఆ తర్వాత ప్రోక్షించే ప్రతి జాగరం అంత శుద్ధిగా కావాలనేసి మనసు ధ్యానం చేస్తుంది तदा श्वेताभ्यो नमः वर्णांतर पुंडरीकाक्षदेवताभ्यो नमः అని ఎడమలో వేసుకొని వీళ్ళు కూర్చొని నమస్ పెట్టుకొని కుడితోడు కూడా పెట్టుకోండి అదా శ్వేతాభ్యో నమః ఎడమలో తగ్గేసుకోండి అక్షంతులు కూర్చొని నమస్ పెట్టుకోండి ఇలా కై अदा श्वेताभ्यो नमः ओम भोः वर्णान्तर्य पुनरिकक्षम् आवाहयामि ओम भुवः वर्णान्तर्य पुनरिकक्षम् आवाहयामि ओम सुवः वर्णान्तर्य पुनरिकक्षम् आवाहयामि ओम भूर्भुवः स्वः वर्णान्तर्य पुनरिकक्षम् आवाहयामि स्थापयामि पूजयामि रत्नकपिटसिंहासनं समर्पयामि सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु आवाहित श्री वर्णान्तर्य पुनरिकक्षदेवताभ्यो नमः वर्णान्तर्य पुनरीकाक्षदेवताभ्यो नमः हस्तयोः अर्घ्यं समर्पयामि पादारविन्दयोः पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि स्नपयामि आचमनीयं समर्पयामि वर्णान्तर्य पुनरीकाक्षदेवताभ्यो नमः आगच्छेति श्वेताभ्यो नमः वर्णान्तर्य पुंडरीकाक्षदेवताभ्यो नमः आवाहिताभ्यो नमः आवाहयामि श्रीदेवताभ्यो नमः दशांगमुग्लं दुर्भेदं सुगन्धिं च सुमनोहरं कपिलाग्रं संयुक्तं नमस्कारं చేసుకోండి श्रीदेवताभ्यो नमः
तदाश्रयदाभ्यो नमः अधः पुरुषो अवै नारायणो कामयत प्रजा सृजयते नारायणात् प्राणो जायते मनः सर्वेन्द्रियाणि च खं वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी नारायणात् प्राणो जायते मनः सर्वेन्द्रियाणि च खं वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी नारायणात् प्राणो जायते नारायणादुद्रो जायते नारायणादिन्द्रो जायते नारायणाः प्रजापतयः प्रजायन्ते नारायणे प्रलीयन्ते नारायणे प्रवर्तन्ते ॐ अथ नित्यो नारायणः ब्रह्मक्षरे नारायणायेति पञ्चाक्षराणि एतद्वै नारायणस्याष्टाक्षरं पदं यो वै नारायणस्याष्टाक्षरं पदमद्रेते अनुपभ्रमः सर्वमायुरेते विन्दते प्राजापत्यकं रायस्पोषं गौपत्यं ततो मृतत्वमष्टते इति सविष्णुरेव भवति सविष्णुरेव भवति योगी जन्मसंसारबन्धनात् ॐ नमो नारायणायेति मन्त्रोपासकः वैकुण्ठभुवनलोकं गविष्यते सहितं परं पुण्डरीकं विज्ञानघनं तस्मात् तैतावन्मात्रं ब्रह्मण्यो देवकीपुत्रो ब्रह्मण्यो मधुसूदनो सर्वभूतस्तमेकं नारायणं कारणरूपमकारपरब्रह्मों एतद्शिरो योदीते प्रातरदीयानो रात्रिकृतपापं नाशयते सायमदीयाते सकलपापं नाशयते माद्यन्दिनमादित्यादिमुखोदीयानः पञ्चपादको पादका आत्ममुच्यते सर्ववेदपारायण पुण्यं लभते नारायणसायुज्यमाप्नोति नारायणसायुज्यमाप्नोति य एवं वेद यद्युपनिषदुक्तं सत्यं परब्रह्मपुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्ववेदं विरूपाक्षम् ॐ शान्ति शान्ति शान्तिः ताभ्यो नमः ఇలా పట్టుకొని నుదుటి కింద పైకి 3 సార్లు ఎత్తి దించాలి ఓం హరి ఓం హరి ఓం తదాశ్రదాభ్యో నమః దేవతాశ్రయవనాంతర పునరాక్షదాభ్యో నమః యథాస్థానప్రతిష్ఠాపయామి శోభనార్థ క్షేమాయ ప్రణాగమనాయ చ నారికేళశిరస్కం నిశ్రుజ్యామ్రపదం విశ్రుజ్య శతాభ్యో నమః. ఇంకైతే ఇక్కడ కలశ పూజ జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో మంత్రానికి తగ్గట్టుగా మళ్ళీ తోరణాలు అయితే కట్టిస్తున్నారనమాట. అంటే మనకి ముందుగానే పువ్వులు అలాగే తోరణాలు ముందుగానే కడతారు మా సైడు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదండి. ఈ పూజారి గారు అందరూ అంతేనంట. ఇక్కడ మంత్రాలు చదువుతున్నప్పుడు మంత్రానికి తగ్గట్టుగా పనులు అయితే చేపిస్తున్నారు. ఇక్కడైతే మా చెట్టుకి అందట్లేదనమాట తోరణాలు కట్టడానికి. నాన్నైతే హెల్ప్ చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే కలశ పూజ నవగ్రహ పూజ చేపిస్తున్నారు. ముందు గడప పూజ అయిపోయిన తర్వాత కలశ పూజ అలాగే కలశ పూజతో పాటు నవగ్రహ పూజ కూడా చేపించారనమాట. ఇక నేనైతే నవగ్రహ పూజ గృహప్రవేశంలో ఫస్ట్ టైం చూస్తున్నానండి. మా సైడ్ అయితే గృహప్రవేశం జరిగిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. ఇక్కడైతే కొంచెం కలశ పూజ అలాగే నవగ్రహ పూజ కూడా చేస్తున్నారనమాట. ఏరియాని బట్టి పూజా విధానం మారుతూ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ. కాకపోతే మనం అక్కడ ఉన్నాం కాబట్టి మన ఆచారాలు మర్చిపోకుండా అక్కడ ఆచారాలు కూడా పాటిస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ విధంగా పూజ మొత్తం జరుగుతుంది. వీరాంకర సత్యనారాయణ స్వామితాభ్యో నమః నారాయణ యజ్ఞవాసయతన విష్ణు ప్రచోదయాశ్రితాభ్యో నమః భూహో మహావిష్ణు సత్యనారాయణ సమావాహయామి ఓం భూః సత్యనారాయణ సమావాహయామి ఓం స్వహ సత్యనారాయణ సమావాహయామి ఓం భూర్భువః స్వహ సత్యనారాయణ స్వామినావాహయామి స్థాపయామి పూజయామి రత్నకపీఠ సింహాసనం సమర్పయామి. అక్షంతలు సంస్కారం చేసుకుంటా తదాశ్రతాభ్యో నమః. ఇంక ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత 5 మినిట్స్ బ్రేక్ ఇచ్చారండి. కొంచెం అంటే మరి నైట్ 12:30 నుంచి అలాగే ఉన్నారు కదా, అప్పటికే ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ జరిగిపోయింది పూజ. ఇంకా అందుకని బ్రేక్ ఇచ్చారు. ఏమైనా వాటర్ అట్లా తాగేది ఉంటే తాగండి అని చెప్పేసి బ్రేక్ ఇచ్చి ఈలోగా పూజారి గారులు అయితే ఈ విధంగా హోమానికి ప్రిపేర్ చేసుకుంటున్నారు.
హోమం ఈ విధంగా మొత్తం అంటే మనకేంటంటే ఇటుకలతో చేస్తారు కదా, ఇంకా సిటీలలో అలా పెట్టడానికి అవ్వదు, ప్లస్ కొంచెం పర్మిషన్ కూడా ఇవ్వరు కాబట్టి ఈ విధంగా అయితే ఏర్పాటు చేసినట్టున్నారు అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇదైతే ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు. ఒక పెద్ద ఇనుప తట్టలాగా ఉందనమాట. ఇంకా ఇందులోనైతే ఏమో వేస్తున్నారండి, మరి విభూదా సంథింగ్ తెలీదు నాకైతే. వేసేసి దీనికి పసుపు కుంకుమ అనేది పూజ చేస్తున్నారనమాట, అలంకరిస్తున్నారు శుభకార్యం కాబట్టి. పక్కనైతే హోమానికి సంబంధించి అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా హోమగుండంలో పూజకు సంబంధించిన వస్తువులు అనుకుంటా, మొత్తం కూడా పక్కన తీసి పెట్టేశారనమాట. ఈ హోమానికి సంబంధించిన వస్తువులు అయితే వాళ్ళే తీసుకొచ్చారు, మిగతా అన్నీ అయితే మా చెల్లి వాళ్ళని తెచ్చుకోమని చెప్పారు. హోమం అయితే జరిపిస్తున్నారు ఇప్పుడు. ఇంకా హోమగుండం వెలిగించడానికి ముగ్గురు ముత్తైదువులను వెలిగించమని చెప్పారు. అందుకని ఇంకా అక్కడ పెళ్ళైన వాళ్ళు అమ్మ, నేను, అలాగే మరిది వాళ్ళ మమ్మీ, ఈ ముగ్గురు అయితే ఇక్కడ వెలిగిస్తున్నాను అనమాట. అంతటే ಹಾಕ್ಕೊಡ್ತೀನಿ అంతటే ಹಾಕ್ಕೊಡ್ತೀನಿ పసుపు మెతించారు అది పసుపు కుంకుమ అంటే ఇబ్బంది కదా, ఇక్కడ ఉంటుంది తీసుకోండి. మీరు ఇప్పుడు ఇదేస్తే మీరు పై కూర్చొని పసుపు పెట్టుకోండి, కూర్చొని పసుపు పెట్టుకోండి. తదా శ్వేతాభ్యో నమః, శ్రీదేవి దేవతాభ్యో నమః. ఇంకా హోమం వెలిగించిన వాళ్ళ ముగ్గురికి పసుపు కుంకుమ పువ్వులు అందించారనమాట. అంటే తాంబూలం ఇచ్చినట్టుగా ఇచ్చారు. అదైతే మీరు పట్టించుకోండి, అలాగే అందరికీ కూడా కాళ్ళకు పూయండి అని చెప్పేసి చెప్పారు. అలాగే ముందుగా అయితే నేను బొట్టు పెట్టుకుంటున్నానండి. పక్కన మా చెల్లి అంటుంది, ముందు నువ్వు కాదు పెట్టుకునేది, పక్కన వాళ్ళకి పెట్టి కదా పెద్దవాళ్ళు అని చెప్తే, లేదు ఫస్ట్ పెట్టుకునేటప్పుడు నేను పెట్టుకొని, అంటే నేను ముత్తైదువుగా రెడీ అయ్యి ఆ తర్వాత వాళ్ళని అలంకరించాలి అని నేను చెప్తున్నాను అనమాట. ఇంకా వీడియో తీస్తూ అదంతా చెప్తూ ఉంది. ఇక మేమైతే ఒకరికొకళ్ళం బొట్టు పెట్టుకొని కాళ్ళకైతే పసుపు రాసుకున్నాము. అలాగే అక్కడ ఉన్న లేడీస్ అందరికి కూడా పసుపు రాసామన్నమాట. ఇది కొత్త ఇల్లు అండి, అంటే ఇప్పుడు కట్టించిన ఇల్లు, ఇంతకుముందు ఎవరు ఉన్నది కాదు. వీళ్ళైతే ఓన్గా కొనుక్కున్నారు మా చెల్లి వాళ్ళు. అందుకని అక్కడ సామాన్లు ఏమీ లేవు. పైగా పూజారి గారు ముందే చెప్పారు కదా, ముందుగా ఒక చిన్న గ్లాస్ కూడా ఇంట్లోకి తీసుకెళ్ళకూడదని. సో ఇక్కడైతే మాకు కొంచెం ప్లేట్లు, గ్లాసులు లాంటివి కూడా అవైలబుల్గా లేవన్నమాట. అందుకని అన్నీ కూడా ఈ కప్స్, ప్రసాదం పెట్టే కప్స్ ఉంటాయి కదా, ఆకుతో తయారు చేసినవి, అవి వాడుకుంటున్నాము. ఇక్కడైతే పసుపు ఎక్కువగా ఉందని కొంచెం పసుపు అయితే ప్లేట్లో వేసేసి ఆ తర్వాత అయితే మిగతాది వాటర్లో కలిపేసి పూస్తున్నాను అనమాట. ఇంకా మన సైడ్ అయితే విస్తరాకులు కొంచెం గ్రీన్ కలర్ ఆకు ఉంటాయి కదండి, ఇక్కడ విస్తరాకులు తెమ్మంటే చూసారు కదా, పేపర్ అండి ఇది మొత్తం. పైన కనీసం మనకి ఆకులాగా ఒక ఏమంటారు ఇదైనా ఉంటుంది, కవర్ అయినా ఉంటుంది. ఇదైతే మొత్తం పేపర్ అనమాట, ఏమైనా పెట్టినా కూడా నానిపోతుంది, థర్మాకోల్ టైప్ ఉంది. ఆ పేపర్స్ ఉన్నాయి, అది అన్నం తినడానికి కూడా పనికిరావు, ఏదో జస్ట్ అలా ఏమన్నా అలంకరించుకోవడానికి పెట్టుకోవడానికి తప్పించి. ఇక్కడైతే సంధ్య పక్కన అన్నయ్య వాళ్ళ వైఫ్, తినైతే బాగా క్లోజ్ అయిందండి. ఏరియా చాలా దూరం వాళ్ళది వచ్చేసి ఒరిస్సా, కానీ బాగా తెలుగు మాట్లాడతారు. కొంచెం వాళ్ళు చదివింది అంతా కూడా మన సైడే కాబట్టి తెలుగు బాగానే మాట్లాడతారు. కానీ బాగా కలిసిపోతుంది తను, ఓన్ సిస్టర్ లాగా, అంటే మనకు ఎప్పటి నుంచో తెలిసిన ఫ్యామిలీ మెంబర్ లాగా బాగా కలిసిపోతుంది అనమాట. సునీత అయితే వీడియో తీస్తూ ఇంతసేపు పసుపు పూసుకుంటున్నారు, నా చేతులు నొప్పి పెడుతున్నాయి కానివ్వండి, ఇంక నేను ఎప్పుడు పూసుకోవాలి, నాకు ఎప్పుడు అంటిస్తావు అని చెప్పేసి చెప్తుంది పక్క నుంచి. అయితే ఇక్కడ టాపిక్ అయితే ఏమంటారు, చిన్న వాళ్ళను కూడా కొంచెం, అంటే మనకంటే పెద్దవాళ్ళు కూడా ఆంటీ అని పిలుస్తారు కదా, అలాంటి టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకుంటా, అందుకే అంత గట్టిగా నవ్వామండి. ఇంకా ఇక్కడ కొంచెం సిస్టర్కి, సంధ్య సిస్టర్కి అయితే బొట్టు పెట్టేసి ఇంకా ఈ విధంగా తాంబూలం లాగా ఇస్తున్నాను. ఒక మెమరబుల్గా ఉంటుందని ఈ వీడియో అయితే కొంచెం పెద్దగానే పెడుతున్నానండి. అంటే కొంచెం లాంగ్, కొంచెం కాదు చాలా లాంగ్ వీడియో ఉంటుంది.
కొంచెం టైం ఉన్నప్పుడు వీలు చూసుకొని చూసేయండి. అక్కడక్కడ పూజారి గారు చెప్పిన పూజా విధానము, అలాగే పూజా ఫలితం కూడా ఉంటుంది వీడియోలో. ఇక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడైతే సునీత చెల్లికి కూడా పసుపు పుడుతుంటే ఇక్కడ చూడండి మా బుడ్డది వచ్చేసి డ్రెస్ అయితే చేంజ్ చేసేసిందండి. అంత మంచి డ్రెస్ వేసుకొని కూడా డ్రెస్ అనేది చేంజ్ చేసేసి ఇక్కడ వచ్చి చూస్తూ ఉందనమాట. అంటించుకుంటావా అంటే ఇంక మరి వద్దులే పడుకుంటుంది కదా అని ఆల్రెడీ సగం నిద్రపోయి వచ్చేసింది అనమాట. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గణానాద్వా గణపతిగం మహామహే కవిం కవీనామపశ్చాత్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వానశ్రన్నో దివ్యసానక్య స్వాహా. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గమశివం చిదాభ్యో నమః. గణానాద్వా గణపతిగం మహామహే కవిం కవీనామపశ్చాత్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వానశ్రన్నో దివ్యసానక్య స్వాహా. ఓం మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపదే నమో గణపతే నమః ప్రమదతే నమస్తే అస్లంబోధరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరవరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం మహాగణాధిపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాగణాధిపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. మహాగణాధిపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాగణాధిపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమః ప్రమదపదయే నమస్తే అఖిలంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరవరదమూర్తయే. ఇంక ఇక్కడైతే హోమం జరిపిస్తూ ఉన్నారు కదా, ఫుల్ అంటే ఫుల్ పొగండి. ఇంటి నిండా పొగ అయితే నిండిగిపోయింది. ఇంకా ఇంట్లో ఉన్న విండోస్ గ్లాసెస్ అన్నీ కూడా తీసేశారు. తీసినా కూడా ఎంతైనా కొంచెం నైట్ టైంలో గాలి తక్కువగా వస్తుంది కాబట్టి అటు ఇటు వెళ్ళిపోవట్లేదు అనమాట. ఇంకా ఇక్కడ వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, కాసేపు పడుకుంటున్నారు, మళ్ళీ వస్తున్నారు నైట్ టైం అవడంతో. ఎందుకంటే బాగా నైట్ టైం కదా, అంత పూజ అంతా కూడా నైటే జరిగింది. ఇంకా పూజ చేసేటప్పుడు అయితే పూజ చేసే వాళ్ళు కూడా అప్పుడప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతుంటే పూజారి గారు తట్టి మరీ లేపుతున్నట్లు అయిందనమాట పరిస్థితి. ఎందుకంటే బాగా అంటే 12:30 to 6 వరకు పూజ జరిగిందండి. అంతసేపు బాగా నిద్ర టైంలో ఇలా పూజ జరుగుతుంటే, అది జనాలు ఎక్కువగా ఉండి కొంచెం సందడిగా ఉంటే అంత నిద్ర కూడా రాదు. ఎవ్వరూ లేరు, ఏదో సైలెంట్గా జరిగిపోతున్నట్టుగా ఉండేసరికి కొంచెం మంపుగా కూడా అనిపిస్తుంది. అందరికీ నమస్కారం చెప్పుకోండి. అందరికీ అది ప్లేట్ కాలిపోతుంది. అది దూరంగా మీరు బెంచ్ చేయండి అని చెప్పినప్పుడు ఆ స్వామిలు దాన్ని ఎత్తి దాంట్లోకి ఇస్తారు. ఓం పూర్ణావతింశదాభ్యో నమః. పూర్ణావతి దేవతాభ్యో నమః. మీరు చేతిలో పెట్టుకోండి దాన్ని, మీరు వదిలేండి అక్క. పసుపు అర్చన పసుపు కుంటక్క. నమో నమః. ఓం ఋతకం సత్యం పరబ్రహ్మ పురుషం కృష్ణమంగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఓం నిత్యగ్రే వ్యాహరేత్ నమ ఇతి పశ్చాత్ నారాయణేత్యుపరిష్టాత్. ఓం నిత్యేకాక్షరం నమ ఇతి త్ర్యక్షరే నారాయణేతి పంచాక్షరాణి. ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యో వై నారాయణ. ఓం నమో నారాయణాయ. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణ. సమర్పయామి. సత్యసంకల్పాయ నమః. బిల్వపత్రం సమర్పయామి. సత్యధీరాయ నమః. దుర్వాయుగపత్రం సమర్పయామి. సత్యరూపాయ నమః. సేవంతికాపత్రం సమర్పయామి. సత్యేశాయ నమః. మరుగపత్రం సమర్పయామి. సత్యౌషధాయ నమః. సుగంధపత్రం సమర్పయామి. సత్యోధనాయ నమః. కరవీరపత్రం సమర్పయామి. సత్యధర్మాయ నమః. విష్ణుకాంతిపత్రం సమర్పయామి. సత్యకామాయ నమః. మాచీపత్రం సమర్పయామి. సత్యేష్టాయ నమః. మల్లికాపత్రం సమర్పయామి. సత్యపరాయణాయ సంతుష్టాయ నమః. ధరణీపత్రం సమర్పయామి. సత్యసేవ్యాయ నమః. బద్రీపత్రం సమర్పయామి.
सत्याच्युताय नमः देवतापत्रं समर्पयामि सत्यवर्मणे नमः शमीपत्रं समर्पयामि सत्यपूर्णाय नमः श्रोत्रपत्रं समर्पयामि सत्येश्वराय नमः अमलपुष्पं समर्पयामि सत्यानन्दाय नमः वटपत्रं समर्पयामि सत्यग्रहरूपिणे नमः कमलपत्रं समर्पयामि सत्यग्रहरूपिणे नमः वेणुकान्तिपत्रं समर्पयामि सत्यनारायणस्वामिने नमः पत्रपूजां समर्पयामि अतः नामपूजां च करिष्यामि केशवाय नमः ओं नारायणाय नमः ओं माधवाय नमः ओं गोविन्दाय नमः ओं विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः व्यक्ताय नमः कडिहस्ताय नमः वरप्रदाय नमः शुभप्रदाय दुण्डीरमण्डलवल्लभाय नमः तापत्रय निवारकाय नमः सत्यव्रत क्षेत्रवासिने नमः सत्याय नमः सज्जनपोषकाय नमः वेंकटेशाय नमः श्रीनिवासाय नमः लक्ष्मीपदये नमः सुरपदये निर्मलाय निष्कलंकाय देवपूजिताय प्राज्ञा सुधातवे नमः मश्चाय नमः कूर्माय नमः वराहाय नमः नृसिंहाय नमः वामनाय नमः श्रीधराय नमः श्रीताप्य नमः सत्यनारायण स्वामिने नमः दिक्पालक पूजां च करिष्ये पूजिस्कोड मतलब मिक्सर्स कोड परवाले कनेक्शन लो पूकने तदाश्रदाभ्यो नमः दिक्पालकपूजां च करिष्ये ओं पूर्वद्वारे द्वादशे नमः नम जयाय नमः विजयाय नमः दक्षिणद्वारे द्वादशे नमः नन्दाय नमः सुनन्दाय नमः पश्चिमद्वारे द्वादशे नमः बलाय नमः प्रबलाय नमः उत्तरद्वारे द्वादशे नमः कुमुदाय कुमुदाक्षाय नमः श्रीदाभ्यो नमः तस्मिन् रत्नकपटिसिंहासनस्य आग्नेयकोणे कूर्माय नमः नैऋत्यकोणे ज्ञानाय नमः वायव्यकोणे वैराग्याय नमः सोममण्डलाय नमः सोममण्डलाधिपतये विष्णवे नमः अग्निमण्डलाय नमः अग्निमण्डलाधिपतये ईश्वराय नमः अतः श्री महालक्ष्मी समेत श्री वीरवेंकट सत्यनारायण स्वामी दत्ताभ्यो नमः पीठपूजां समर्पयामि दिक्पालकपूजां च करिष्ये ओम इंद्राय नमः ओम अग्नये नमः ओम यमाय नमः ओम ఇద్దరు పట్టు दर्शयामि धूपमाग्रापयामि सर्वं जयति 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 तामन तट्ला तट्ला పెట్టండి తట్టు తీసుకోరా తట్టెత్తుకోరా ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో పెట్టు మరి దూరం కాకుండా కొంచెం దగ్గర అందులో టైంగా ఉన్నాను కడ్డీలు రొడి తిట్లా నేడుదాగా ఆ పూలు అక్షంతో చేతిలో వేసుకొని ఏం చేతిలో వేసుకొని తీసుకొని పెట్టుకొని పెట్టుకోండా ఇంతసేపు స్వామికి మనం ఏం చేస్తుంటే కుడి చేతులే అష్టదిక్పాలక పూజ మహాలక్ష్మి పూజ ఇవన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు అంగ పూజ పత్ర పూజ అలా పుష్ప పూజ ఇవన్నీ చేసుకోవస్తుంది కదా ఇప్పుడు లాస్ట్గా ఆయన కథ ఈ వ్రతం మహిమే అంటే ఈ వ్రత కథ ఏంటారు కదా సత్యనారాయణ స్వామి కథ ఏంటారు కదా విన్నాం స్వామి విన్నాం స్వామి గ్యాప్ లేదు ఇది గ్యాప్ ఉండే మరి చెప్పాలంటే రెండు డైరీలా చెప్పాలా కరెక్టే కదా గ్యాప్ ఉండే చెప్పాలంటే రెండు డైరీలో చెప్పాలా మేము గంటలు కదా చెప్తారు మీకు గ్యాప్ ఉండేది నేను మీకు లాస్ట్లో సారాంశం మాత్రం చెప్తాను ఇట్లే ఉండాలి ఇంతే కథ అనేది ఇంతే ఇప్పుడు సంపూర్ణంగా కథ ఏముంది అని చెప్తారు ఆలోచించాడు అక్క మీరు అంత దేవోత్తమస్య దేవతా సార్వభౌమస్మితకిలాండకోటి ब्रह्मांडनायकस्य परब्रह्मदेवस्य परमदेवस्य पुराणपुरुषोत्तमस्य श्रीदेवताश्री वीरवेंकट सत्यनारायण स्वामिभ्यो नमः भगवान् नित्यानन्दपरिसमाप्तसमये वेद प्रबन्धादि अवधारयते सुप्रप्रभः ऋग्वेदप्रियस्वामिन् ऋग्वेदम् अवधारयात् अग्निमीण पुरोहितं यज्ञस्य मृत्युजं होतारं रत्नदाता मम एवं स्वस्ति यजुर्वेदप्रियस्वामिन् यजुर्वेदम् अवधारयादिशेत् चेत्वा वायवस्थोपायवस्था देववस्थिता प्राप्य श्रेष्ठतमाय क्रमेण एवं स्वस्ति
हरि ओम श्रीताभ्यो नमः सामवेदमवधारया लग्नाय विदये ज्ञानोऽभिधये निवादं सुस्तिपरिषि हरि ओम सुस्ति हरि ओम श्रीताभ्यो नमः अथर्वणवेदं शन्नो देवीरविष्टया भवन्तु विदये श्रीयोरष्टवन्तनः हरि ओम सुस्ति हरि ओम श्रीताभ्यो नमः उपनिषद्वाक्यं मिथ्यग्रे ओम मिथ्यग्रे व्यारे तवैवष्टात् नारायणाय वरिष्ठों मिथ्येकाक्षर ఇక్కడ కలశ పూజలో అమ్మవార్లను చూస్తూ ఉంటే అండి నిజంగా అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నారు అన్నట్టుగా ఉందన్నమాట. అంత అందంగా ఉన్నారు ఆ పూలల్లో. మనకు అమ్మవారి రూపం అక్కడ లేకపోయినప్పటికీ చూడ్డానికైతే అమ్మవారి రూపం ఉన్నట్లుగానే ఊహించుకున్నట్టుగా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా అందంగా ఉంది. పిల్లలైతే సరిగ్గా వీడియో తీయలేదంటున్నారు, కానీ చాలా అంటే చాలా అందంగా ఉందండి అమ్మవారు అయితే ఇక్కడ. అంత బాగా అనిపించింది. ఇంక ఇక్కడ ఏంటంటే పూజ అంతా అయిపోయిన తర్వాత అత్తవార్లు బట్టలు ఇవ్వాలి కదా, ఆ బట్టలు అయితే ఇస్తున్నారనమాట. అమ్మ వాళ్ళు మరిదికి చెల్లికి బట్టలు పెడుతున్నారు. మా సైడ్ అయితే కంపల్సరీ పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు, అమ్మాయి పుట్టింటి వాళ్ళు ఇద్దరికి బట్టలు పెడతారు. ఇక్కడైతే పూజారి గారు బట్టలు అనేది అయితే ఏం అడగలేదు, కాకపోతే నేనే గుర్తు చేశానన్నమాట. బట్టలు పెట్టాలి పూజారి గారు అంటే సరేనమ్మా పిలవండి అని చెప్పారు. కాకపోతే ఇక్కడ పూజారి గారు చిన్న విషయం చెప్పారండి, అది మీకు కూడా వినిపిస్తుంది చూడండి. పూజలో మధ్యలో వెళ్ళి నిద్రపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి పూజలో నమస్కారం చేసుకోనివ్వలేదండి. అంటే కొద్దిసేపు అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరూ కొద్దిసేపు ఉండేసి తర్వాత నిద్రకు ఉండలేక లేదంటే పిల్లల్ని నిద్రపుచ్చడానికి కానీ వెళ్ళి పడుకున్నారు కదా, ఒక నిద్ర అంటే నిద్రలేకి జారుకున్న తర్వాత కొద్దిసేపు నిద్రపోయిన తర్వాత మళ్ళీ వచ్చి పూజ హారతి తీసుకోవడం లేదంటే అక్షింతలు వేయడం, నమస్కారం పెట్టుకోవడం, దండం పెట్టుకోవడం లాంటివి మాత్రం చేయొద్దన్నారు. మళ్ళీ వెళ్ళి తలస్నానం చేసిన తర్వాతే వచ్చి నమస్కారం చేసుకోమని చెప్పారు. ఇదైతే నాకు అల్టిమేట్గా నచ్చిందండి. అంతే పూజ మనం భక్తితో ఉండి ఆడ కథ వినడం కానీ భక్తితో భజన చేసుకోవడం కానీ స్మరించుకోవడం కానీ ఏదో ఒకటి చేస్తూ పూజలో ఉండాలి. మధ్యలో నిద్రపోయి వచ్చి తర్వాత నమస్కారం చేసుకోకూడదు అన్నమాట నాకు బాగా నచ్చింది. ఇది మన పురాణాలలో కూడా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే అదే చెప్తున్నానండి. బట్టలు పెట్టాలి పూజారి గారు అంటే ఇంకా ఆయన అయితే సరే కూర్చోండి అమ్మ అని చెప్పి వాళ్ళిద్దరిని కూర్చోబెడుతున్నారు. బంపర్ ఆఫర్ ఇస్తే యూస్ చేసుకుంటారా? ఇది యాక్చువల్లీ శాస్త్రంలోనే ఉంది, దాన్ని చెప్తాను. మీకు మర్చిపోయినారో తెలీదు, మీకు చెప్తాను. యూస్ చేసుకుంటారంటే యూస్ చేసుకుంటాను అంటే చేసుకుంటారా? ఏం లేదు, ఎట్లా కుంకుమ నీళ్ళు కలుపుకోండి, కుంకుమ నీళ్ళు కలుపుకొనేసి వీళ్ళకి ఒక హారతి చేయండి, డబ్బు డిమాండ్ చేయండి. సీరియస్లీ అది ఉంది. వీళ్ళు పాపం దగ్గర నిద్రపోకుండా ఉంటారు. మీరు మొన్న నిన్న అంటున్నా చూస్తాను మీరు వచ్చినప్పుడు ఎవరో క్లీన్ చేసుకుని అంతా వచ్చి ఏంటంటే కదా ముందుకి ట్యాక్స్ అంట, ట్యాక్స్ ఉంటే పోయింది నెమ్మదిగా అన్న తీసి ఒక సైడ్ పేపర్ లేచి అలా ఎక్కువ పండు పండుగ చేసుకోండి. ఏమన్నా మెడలో చైన్ చేతిలో ఉందేమో విషయాలు ఆఫర్ కొట్టరు పడుతుంది. నమ్మక బాగుంది లేకపోతే ఇక్కడ ఇస్తుంది అక్కడ స్టాప్ ఉంది. మా ఇంట్లో పెళ్ళి అయితే చూడండి, అక్క బావ కానీ బావ వదిన వస్తారు, అన్న వదిన వస్తారు అక్కడే ఆడుకోండం. అదంతా పెద్ద పెద్ద మీరు మీ వయసు వాళ్ళ పేర్లు సంథింగ్ మేము ఉంటాం కదా, మేము వినాలి కదా. మీరు పెట్టి అక్కడ క్యాష్ యూజ్ చేసుకొని పార్టీ కావాలి చేయండి. కుసం పెట్టి రాత్రి చేస్తే డబ్బేస్తే లేదా కుసం అని డిమాండ్ చేయాలి. తీసుకోరా దేవుడికి స్నానం తీసుకురాపాడు, అందరూ సుఖభోగాలు అనుభవం చూసి ఇప్పుడు రక్షణ చేస్తారు అట్లా మీరు చేస్తే. ఇదండి ఫైనల్గా అయితే పూజారి గారు పెళ్లి కాని వాళ్ళకి లవరతం చేసుకున్న అక్క బావాల దగ్గర కుంకుమ నీళ్ళతో హారతి ఇచ్చి డబ్బు డిమాండ్ చేయొచ్చు, మీకు మంచి భర్త దొరుకుతాడు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అలాగే మధ్యలో నిద్రపోయి వచ్చి పూజలో పాల్గొనకూడదని అది కూడా లాస్ట్లో క్లైమాక్స్లో అయితే చెప్పేశాడనమాట.
ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గృహప్రవేశం వీడియో పార్ట్ 3 అయితే తొందరలోనే రిలీజ్ చేస్తానండి. ఫస్ట్‌కి, సెకండ్‌కి చాలా గ్యాప్ వచ్చింది కదా! నాకు కొంచెం పని ఉండడం వల్ల లేట్ చేసేసాను. ఇప్పటి నుంచే వీడియోస్ డైలీ వస్తాయి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.